నువ్వేనా? ఏంటి కొత్త అవతారం? ఎక్కడికి? హలో. హలో, గుడ్ మార్నింగ్ సార్. నేను కోటక్ మహీంద్రా బ్యాంక్ నుండి మాట్లాడుతున్నాను. నా పేరు సంధ్య. మీకు క్రెడిట్ కార్డ్ ఇష్యూ అయింది, తీసుకోవాలనుకుంటున్నారా? గుడ్ మార్నింగ్ సంధ్య. స్వీట్ వాయిస్. థ్యాంక్ యూ, బాయ్. వసుంధరా, వస్తున్నా అండి. పోయిన నెల 22వ తారీఖున క్రెడిట్ కార్డ్ ఎవరి దగ్గర ఉంది? అదే ఏంటాడు ఇంకా లెగలేదా? రే ధ్రువ్, దీపిక, సరే. Hey. నీకు ఇష్టం లేదుగా? నీకోసమే చేసి తీసుకొచ్చా. ఏమైంది? నీకోసం ఆరెంజ్ బనానా తీసుకొచ్చి పొద్దున్నే లేచి కష్టపడి చేసుకొని తీసుకొచ్చా. ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది. ఎవడో ప్రెగ్నెంట్ చేసినట్టు మాట్లాడతావేంటి? అతనే సిటీఎస్ఏ. మా వాళ్ళు వెతికి మరీ పట్టుకున్నారు. నాకన్నా వెల్ సెటిల్ కూడా. ఇట్స్ ఓవర్, అంతా అయిపోయింది ఇంకా. సో బాగా సెటిల్డ్ కాబట్టి యూ డిసైడెడ్ టు గెట్ సెటిల్డ్ విత్ హిమ్. మనీ ఈజ్ ఇంపార్టెంట్, అంతేనా? మంచిగా మాట్లాడు చెప్తున్నా. అంతా అయిపోయిందని చెప్తున్నా కదా, అర్థం కావట్లేదా నీకు? నువ్వే ఎప్పుడు అంటుంటావుగా గుడ్డిగా ఎవరిని పడితే వాడిని పెళ్లి చేసుకోలేము అని. మరి మంచిగా మాట్లాడాలా? మనం 24 గంటలు ఫోన్లో మాట్లాడేది ఇదేగా. నాకు లైఫ్లో ప్యూర్ లవ్ కావాలి, అసలు డబ్బుకి ప్రేమకి సంబంధం లేదు. ఇప్పుడేంది, లెక్కంతా మారిపోయిందా? ప్లీజ్ ధ్రువ్, ఆపింకా. అంతా అయిపోయింది, నీకు అర్థం కావట్లేదు అంతే. అందరూ అంటున్నారు హీస్ ద రైట్ పర్సన్ ఫర్ మీ అని. అండ్ మా పేరెంట్స్కి కూడా నచ్చితే నాకు కూడా అలానే అనిపిస్తుంది. కానీ నాకు ధ్రువే కరెక్ట్ అనిపిస్తుందని మీ వాళ్ళని ఒప్పించలేవా? లేక నీకు కూడా వాడంటేనే ఇష్టమా?
అవన్నీ టైం వేస్ట్ త్రూ. అండ్ నీకు మంచి విజన్ ఉంది, బ్రైట్ ఫ్యూచర్ ఉంది. ఐ నో, బట్ ఇట్ వాస్. అసలు మనం ఇంత దాకా ఎలా వచ్చామో నీకు గుర్తుందా? నేను ఈ చిన్న చిన్నవి కూడా పట్టించుకుని ఏదో ఎఫర్ట్ పెట్టేది నా కోసం కాదు, మన కోసం. పొద్దున్నే నీట్గా స్కూల్ పిల్లల్లా రెడీ అయ్యి అనుకున్న టైం కన్నా అరగంట ముందు వచ్చి వెయిట్ చేసేది నా మైండ్లో ప్రతి సెకండ్ నువ్వే ఉంటావని చూపించడానికి. ఏదో టైంపాస్కి కాదు. ప్రతిసారి నేనే ప్లాన్ చేస్తా, నేనే ఫస్ట్ మెసేజ్ చేస్తా, ప్రతి ఇంపార్టెంట్ డేట్ నేనే గుర్తుపెట్టుకుంటా. అవన్నీ మర్చిపోయి ఇప్పుడు ఈజీగా వెళ్ళిపోతా అంటే నేను చేసిన దానికి నాకు అవార్డులు అక్కర్లేదు, నెత్తిని పెట్టుకుని చూసుకోమనలేదు. ఏదో కొంచెం పట్టించుకుంటా అనుకున్నా అంతే. కానీ ఇప్పుడు నాకు అది కూడా దొరికేటట్టు లేదు. థ్యాంక్స్, నేను నీకెంత బరువో చెప్పినందుకు. ఒక్క మాటతో ఈ రిలేషన్షిప్ మొత్తం నువ్వే భుజాల మీద మోస్తున్నట్టు చెప్తున్నావు కదా, ఇంత ఫీలింగ్ ఇచ్చావు. అసలు నేను కనబడలేదా నీకు? ఓకే బాయ్. అండ్ మళ్ళీ నాకు కాల్స్ చేసి నన్ను కాంటాక్ట్ చేయాలని ట్రై చేయకు ప్లీజ్. నేను ఈ టెన్షన్స్ అన్ని తట్టుకోలేను. అండ్ మా నాన్నకు కూడా నువ్వంటే ఇష్టం లేదు ధ్రువ్. నీ పేరు ఎత్తితే చాలు హీస్ ద మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్ అంటారు. ఉన్నది ఒకటే లైఫ్ ధ్రువ్, అది పేరెంట్స్ ఇచ్చింది. నేను వాళ్ళకి నచ్చినట్టే ఉండాలనుకుంటున్నాను, కాంప్రమైజ్ అయినా సరే. అండ్ మళ్ళీ మళ్ళీ నాకు కాల్స్ చేసి కాంటాక్ట్ చేయాలని విసిగించు ప్లీజ్. సరే దొబే. ధ్రువ్, ధ్రువ్, రే ధ్రువ్. వాడికి పిచ్చెక్కిందా ఏంటి? రూపాయి సంపాదన లేదు కానీ ఖర్చులు చూస్తే లక్షల్లో ఉన్నాయి. వాడు చేసిన పనేంటి? అసలు నాతో చేసిన పనేంటి? వాడిని ముందు రూమ్లోంచి బయటికి పిలు. నేను మాట్లాడితే వాడితోటి మీరెందుకు ఊరికే కోప్పడ్డం? ముందు బీపీ టాబ్లెట్లు వేసుకోండి. నా ఇంటికి వాటర్ అడ్రస్ పెట్టడం ఏంటి? ముందు అది పీకేస్తే కానీ పొగరు తగ్గదు. ఈ ఊర్లో ది బెస్ట్ డిటెక్టివ్ నీ కొడుకైనందుకు గర్వపడు నాన్న. నేను ఆడితో మాట్లాడతా కానీ నువ్వు వెళ్ళి పని చూసుకో. బెస్ట్ డిటెక్టివా? ఎలారా? ఎవరిదో పార్టీలో అర్మానీ సూట్ కొట్టేశారంటే నువ్వు ఆ దొంగను పట్టుకున్నావు. తిరిగి ఏమి ఇచ్చారా? డిక్సీస్ కూడా అండర్వేర్ ఇచ్చారు. నాకు కూడా తర్వాతే తెలిసింది, సూట్ కూడా అద్దెకి తీసుకొచ్చిందంట. అవునా? సరే అది వదిలే. నీ క్లోజ్ ఫ్రెండ్ ల్యాండ్ పేపర్స్ ఎవరో కొట్టేశారంటే బాగా కష్టపడి తిరిగి తీసుకొచ్చావు. మరి వాళ్ళు ఏం చేశారు? ఈ వినాయకుడి బొమ్మ గిఫ్ట్ ఇచ్చారు. అది నా ఫస్ట్ కేసు నాన్న, శుభం బాగుంటుందని ఇచ్చారు. నువ్వు ఎంత చెప్పినా పర్సు ఖాళీ అయ్యే పనే కానీ ఫుల్ అయ్యే అవకాశమే కనిపించట్లేదురా. ఇప్పుడు అలా జరగదు నాన్న, చూడండి. ఎంత దరిద్రం అంటే నా కొడుకే నా పర్సులో ₹1,00,000 కొట్టేశాడు. 2 లక్షలు పెట్టి గిఫ్ట్ కొనేయటం ఏంట్రా? చెప్తానన్నా చెప్తా. మన పక్కింటి రావు గారు లేరు, వాళ్ళ ఇంట్లో మన సిల్వర్ చైన్ ఒకటి పోయింది. వాళ్ళు ఫీల్ అవుతారని చెప్పి గోల్డ్ రింగ్ కొనిచ్చా. బుద్ధుందా లేదా నీకు? వాళ్ళ ఇంట్లో ఏదో పోతే రింగు కొనేయటం ఏంట్రా? వాళ్ళకి అసలు అమ్మాయే లేదు. వాళ్ళకి అమ్మాయి లేకపోవచ్చు, కానీ నాకు బుద్ధి ఉంది. అందుకే ఆ రింగ్లో ట్రాకర్ పెట్టిచ్చా. అవునా? ఆ దొంగ ఎవరు? వాళ్ళ పని మనిషి. మరి అదేంటి రోజు వాళ్ళ ఇంట్లో అరుపులు వినిపిస్తాయి ఎందుకురా? అవునా? ఇదిగో వాళ్ళ ఆవిడే అనుకుంటా, థ్యాంక్స్ చెప్పడానికి ఫోన్ చేసి ఉంటుంది. హలో.